వేదిక యూట్యూబ్ వీక్షకులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ నాగలపల్లి మహేష్ చంద్ర పర్వతను హైదరాబాద్ నుంచి. ఆన్లైన్ మోసాలు రోజు కథలు ఎన్ని వచ్చినా కూడా జనాలు మోసపోతూనే ఉంటారు. బయటకు వచ్చే వార్తలు ఒక 10%, 90% వార్తలు న్యూస్ బయటకు రావు. ఈ ఆన్లైన్ మోసాలు జరగడానికి, నష్టపోవడానికి మెయిన్ కారణం రాహు అండ్ బుధుడు అండ్ చంద్రుడు. మెయిన్ కారక గ్రహాలు బుధుడు, రాహు అండ్ చంద్రుడు. వాస్తు విషయానికి అయితే ఎవరింట్లో ఈశాన్యం అండ్ దక్షిణ నైరుతిల సౌత్ వెస్ట్ దిశలో అంటే ఈశాన్యం అండ్ దక్షిణ నైరుతి దోషం ఉంటుందో వాళ్ళు ఆన్లైన్ మోసాలకు గురవుతారు. ఇది రెండు కాకుండా ఏదన్నా మీరు ఆల్రెడీ ఫీడ్ అయిన పేరు అయితే పర్వాలేదు, కొత్త ఫోన్ల నుంచి కాల్ వస్తే ఎస్ ఇటువంటి పదాలు మాట్లాడకూడదు. ఎస్ ఈ పదాలు మాట్లాడదు. ఎందుకంటే మన వాయిస్ బ్యాంక్ దాంట్లో రికార్డ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏదో విధంగా అది వాళ్ళు గ్రహించి ఆన్లైన్ మోసగాళ్ళ చీటర్స్కు వాళ్ళకి తెలిసిపోతుంది. కనుక మీకు అన్నోన్ ఫోన్ నుంచి వచ్చేది ఉంటే, కాల్ లిఫ్ట్ చేసేది ఉంటే కాలర్ ఐడి పెట్టుకోవడం బెటర్. ట్రూ కాలర్ పెట్టుకోవడం బెటర్. లేదు ఎస్ ఇటువంటి పదాలు మాట్లాడదు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు, నా నెంబర్ ఎవరిచ్చారు, ఇది ఫస్ట్ అడగాలి. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్. అలాగే అనేక మనకు లింకులు వస్తుంటాయి. ఎవరో చనిపోయారని, ఎవరికో యాక్సిడెంట్లు అయినాయని, ఇంకేదో ఏదో ఆర్థిక సహాయం చేయమని కొన్ని మనకు అవి వస్తుంటాయి. దాంట్లో కొన్ని నిజం ఉంటాయి, కొంతమంది మోసం కూడా ఉండవచ్చు. కానీ అటువంటి వాడు కూడా స్పందించద్దు. నన్ను అడిగితే. సో ఇది మీ కష్టార్థం మోసపోవద్దు. మీ బ్యాంక్ అకౌంట్ చీటింగ్ కావద్దంటే ఎటువంటి లింకులకు, ఎటువంటి క్యూఆర్ కోడ్లకు స్పందించవద్దు అన్లెస్ తెలిసి ఉంటుంది తప్ప. రెండోది ఎస్ ఇలాంటి పదాలు మాట్లాడకూడదు. ఎవరు మీరు, ఎక్కడి నుంచి మాట్లాడుతుండ్రు, నా నెంబర్ ఎవరిచ్చారు, ఇది అడగాలి. అప్పుడే కానీ మీ మొబైల్ ఫోన్లోకి వెళ్ళి మీ గూగుల్ పే, ఫోన్పే ఏ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయిందో ఆ దాంట్లోకి వెళ్ళి అమౌంట్ పోదు. ఇది చాలా రీసెర్చ్ చేసిన విషయాలు. అంతకు మించి మీ ఇంట్లో ఈశాన్యం ముందు దక్షిణ నైరుతిలో దోషం లేకుండా చూసుకోండి. ఉంటాను. నమస్కారం. శుభాకాంక్షలు.